వీటికి ఎట్లా ఒప్పించాడు మిమ్మల్ని ఆయన? ఏం ఫస్ట్ చెప్పి ఏంటంటే ఏప్రిల్ 27 జలదృశ్యం మీటింగ్లో తనకున్న 3 పదవులకు రాజీనామా చేశాడు. తెలంగాణలో ఆంధ్ర మీడియా ప్రచారం చేసింది ఏంటంటే రాజకీయ నిరుద్యోగులే తెలంగాణ నినాదం తీసుకుంటారు, పదవుల కోసం తెలంగాణ అంటారు, పదవులు వచ్చినాక పెదవులు మూసుకుంటారు అని చెప్పేది. కానీ ఈయన పదవిలో ఉన్నాడు, క్యాబినెట్ ర్యాంకు, డిప్యూటీ స్పీకర్, అది కూడా గవర్నమెంట్లో ఉన్నాడు కదా. సో ఉపసభాపతి, డిప్యూటీ స్పీకర్కు రిజైన్, ఎమ్మెల్యేకి రిజైన్, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు, దానికి రిజైన్. ఆ జిల్లా అధ్యక్షుడు ఉండే, రాష్ట్ర కార్యదర్శి ఉండే, ముఖ్య నాయకుడు తెలుగుదేశం ముఖ్య నాయకుడు, శిక్షణ తరగతులను ఆయన తీసుకున్నది గండిపేటలో. సో ఈ 3 పదవులకు రాజీనామా చేసిండు. ఆ రాజీనామాలతోని ఒక నమ్మకాన్ని తెలంగాణ ప్రజలకు ఏం కల్పించిండంటే పదవుల కోసం అమ్ముడు పోరు తెలంగాణ వాళ్ళు, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేస్తారు. నేను ఆ రోజు అన్నా మీటింగ్లో, రాష్ట్ర కమిటీ మీటింగ్లో, ఆ ఒక్కరోజు రాజీనామాలతోని కమ్యూనిస్టులకు నీ లోపల లెనిన్ కనబడ్డాడు, దళితులకు నీ లోపల ఒక అంబేద్కర్ కనబడ్డాడు, కాంగ్రెస్ వాళ్ళకి నీ లోపల ఒక గాంధీ కనబడ్డాడు అన్నాను నేను. సమాధానం ఏంటి వారి స్పందన అని నేను ఆగలేదు. ఇప్పటివరకు అయితే చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్లో ఓనమాలు నేర్చుకొని తెలుగుదేశంలో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి, ఈరోజు టీఆర్ఎస్ పెట్టినా కూడా మనమందరం లెనిన్, అంబేద్కర్, గాంధీ అనుకున్నా కూడా ఈరోజు ఆయనను చంద్రశేఖరరావు లాగానే చూడాలి. ఆయన గాంధీ అవుతాడా, అంబేద్కర్ అవుతాడా, లెనిన్ అవుతాడా, ఈ తెలంగాణ ప్రస్థానం నిరూపిస్తుందని చెప్పాను. ఆయన ముందటనే, ఓపెన్ ఆయన ముందటనే. స్పందన ఏంటి వారికి? హరీష్ గారు అన్నారు నన్ను తర్వాత రూమ్లో పిలిచి, నువ్వు మామయ్యను పొగిడినవా విమర్శించినవా నాకు అర్థం కావట్లేదు అన్నాడు. కేసీఆర్ గారు మీటింగ్ అయినాక అందరు పోతుంటే నువ్వు ఒక్కని ఉండు అని నన్ను ఆపిండు. ఆపి నేను అందులో కొన్ని విమర్శలు కూడా, అంటే విమర్శనాత్మక సూచనలు. మొదటి రాష్ట్ర కమిటీ మీటింగ్ ఇది, కేసీఆర్ గారి ఇంటి పైన అయింది నందినగర్లో. కిక్కిరిసిపోయింది మొత్తం, జగదీష్ రెడ్డి అందరూ ఉన్నారు. అయితే ఆ రోజు రాత్రి 2 గంటల దాకా ఏం చేయాలి అంటే అన్ని కమిటీలు వేయండి, ఒక్కరు నడిపేది కాదు తెలంగాణ ఉద్యమం. ఫైనాన్స్ కమిటీ వేయండి, ఈవెంట్స్ కమిటీ వేయండి, నిర్మాణాన్ని డెవలప్ చేయండి. ఇప్పటివరకు నిర్మాణం లేదు మనకి. అన్ని విషయాల మీద ఆ రోజు రాత్రి మాట్లాడినా. సరే ఏమైనా కూడా నేను కొన్ని కన్ఫెషన్స్ మీ ముందు నేను ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని చేయదలుచుకున్నా. ఏమేమి? కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ సమాజం కానీ భారత సమాజం కానీ చూడలేదు. అంబేద్కర్కి అవకాశం రాలే. అంబేద్కర్ గారు ఒక వాదాన్ని క్రియేట్ చేశారు. బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది, రాజ్యాంగంలో కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఆయన అనుకున్న సమాజాన్ని ఆయన సృష్టించలేకపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోయాడు. ఆయన లైఫ్ అనేది అక్కడ ఎండ్ అయిపోయింది. కానీ ఉద్యమాన్ని జీరో నుంచి, అంటే మేమంతా చేసింది కొంత ఉన్నా కూడా అదంతా ఒక 1% కాదు. ఒక వాదాన్ని మేము తీసుకురాగలిగినాం, కొంత భావజాల వ్యాప్తికి మేము తోడ్పడ్డాం, కొన్ని పరిశోధనలు చేసి జరిగిన అన్యాయాలు, వివక్షను చెప్పగలిగినాం. కానీ అదంతా 1% అనుకుంటే 99% తెలంగాణ ఉద్యమాన్ని ఒక నెత్తురు చుక్క రాల్చకుండా, ఎవరికి ఇబ్బంది లేని, హింస లేకుండా గాంధీ పద్ధతిలో ఎన్నికల ద్వారా శాంతియుతంగా తీసుకుపోయిన ఆ చరిత్ర ఏదైతుందో 21వ శతాబ్దంలో ఒక అరుదైన చరిత్ర, దాన్ని అది కేసీఆర్ కాబట్టి నడపగలిగాడు. ఆయన ఆలోచనలు, ఆయన వ్యూహము, ఆయన ఎత్తుగడలు, ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకునే ఆయన మనస్తత్వం చూడడానికి శారీరకంగా బక్కపల్చగా ఉంటాడు, కానీ నిజంగానే ఒక పాటలో రాసినట్టుగా ఉక్కుగుండెనే అనేది. ఆ రకంగా ఆయన దాన్ని వ్యూహంతో, చతురతతో, ఆయన వాక్చాతుర్యంతో దాన్ని నడిపించగలిగాడు. ఫెయిల్యూర్స్ లేవంటే చాలా ఉన్నాయి మనకు. డెఫినెట్గా ఏం చేయాలన్నా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ప్రతి ఫెయిల్యూర్ నుంచి ఆయన గుణపాఠాన్ని తీసుకున్నాడు. ఎన్నికలనే ఒక ఆయుధంగా మలుచుకున్నాడు ఆయన, రాజీనామాలనే అస్త్రంగా మలుచుకున్నాడు. ప్రజల లోపల భావవ్యాప్తి కోసం సభలు పెట్టించాడు. ఏ సభ ఫెయిల్ కాలేదు, కేసీఆర్ పెట్టింది ఏ సభ ఫెయిల్ కాలేదు. మీరు వాస్తవం మీ అనుభవాలు, ఏ పని చేయాలనుకున్నా 100 మందితో మాట్లాడే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరిని ఎందుకు కలవలేదు? ఏమిటి మార్పు? బుచ్చండి, నేను ఏమంటున్నా, ఉద్యమ కాలంలోనేమో అందరినీ కలవాలి, ఆ అవసరం ఉంటుంది.
వచ్చిన ప్రతి ఒక్కరిని భోజనం పెట్టేవాడు, కూర్చోబెట్టేవాడు, మాట్లాడేవాడు, భుజం మీద చేసేది, పేరు గుర్తుపెట్టుకునేది, ఇంటికి పోయేది, వాళ్ళు ఇళ్ళల్లో పోయేది, పల్లె నిద్రలు చేసేది. అంటే ఉద్యమ లక్ష్యాలు వేరు, ఉద్యమ కార్యాచరణ వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఆంక్షలు ఉంటాయి ఆయనకు. ఆయన అంతకుముందులాగా ఫ్రీగా అందరితో కలిసి ఉండే అవకాశం రాదు ఒకటి. రెండవ సమయం పర్మిట్ చేయదు. ఇప్పుడు ఇంత విమర్శించిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎవరిని కలుస్తలేడు కదా. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు మొన్న రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మీద ఆ పార్టీలో పోయిన వ్యక్తి ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా 2 టర్ములు ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎన్నిసార్లు అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. గుమ్మన్ నర్సే వచ్చి ఎన్నిసార్లు అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఆయన మీడియా ముందుకు వచ్చినందుకు ఆయనకి ఇంటర్వ్యూ దొరికింది. అంటే అంటాం కానీ ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు. చాలామందికి సమస్యలు ఉన్నాయి. చాలామందికి మేమంతా కొట్లాడినాం కదా, మాకు పదవులు కావాలి కదా అనేది కోరికలు ఉన్నాయి. నేను ఎంతమంది కోరికలు నెరవేర్చగలుగుతా? నాకు కావాల్సిన వాళ్ళకు నేను ఇచ్చుకోగలుగుతా. మరి వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఆకాంక్షలను నా దగ్గర వ్యక్తం చేస్తే నేను ఎంతమంది కోరికలు తీర్చగలుగుతా? నా వల్ల అవుతుందా? అందుకని ఆయన ఏం చేశాడంటే లిమిటెడ్ పీపుల్ని కలవడానికి ఫ్రేమ్ చేసుకున్నాడు. ఆ రకంగానే ఆయన చేశాడు. ఇంకోటి, ట్రాన్స్ఫార్మ్ అయింది పార్టీ. టీఆర్ఎస్ చరిత్రలో 2 భాగాలు ఉంటాయి. 2014కు ముందున్న టీఆర్ఎస్ వేరు, 2014 తర్వాత ఉన్న టీఆర్ఎస్ వేరు. అక్కడికి వచ్చేసరికి స్వభావం మారిపోయింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారింది. ఆయన అన్నాడు నాది పక్కు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఏమైందంటే, ఇక ఉద్యమకారులతో నాకు సంబంధం లేదు, మీరు ఎంతవరకు చేయగలుగుతారో చేయండి, నేనైతే రాజకీయ నాయకులతోనే ముందుకు పోతా. ఉద్యమానికి ఉద్యమకారులు కావాలి, రాజకీయానికి రాజకీయ నాయకులు కావాలి. అక్కడికి వచ్చేసరికి గెలిచే వాళ్ళు అనేదే క్రైటీరియా. కాబట్టి వేరు పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు వస్తాయి. పొద్దున వస్తే మధ్యాహ్నం టికెట్ దొరుకుతుంది. నరసింహయ్య అయితే నోముల నరసింహయ్య సిపిఎంలో టికెట్ కోసం ప్రయత్నం చేసి అక్కడ ఇవ్వకపోయేసరికి 2018 ఎలక్షన్లో ఉదయం 9ంటికి వచ్చి నేనున్న తెలంగాణ భవన్లో నామినేషన్ ఆ రోజు 5 గంటలకు లాస్ట్. అదే రోజు కేసీఆర్ గారు కొంతమంది బీఫామ్లు ఇవ్వడానికి వచ్చిండు. ఆడికి వస్తే నోముల నరసింహ వచ్చి జాయిన్ అయ్యాడు, కండువ కప్పిండు, బీఫామ్ చేతిలో పెట్టి. మరి ఆ నాగార్జున సార్ నియోజకవర్గం అయింది అప్పటికి. మరి నాగార్జున సార్ నియోజకవర్గంలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు టికెట్ కోసం. వస్తుందని కూడా నమ్ముకున్నారు వాళ్ళు. ఆ లాస్ట్ మినిట్లో వచ్చి ఆయన టికెట్ తీసుకొని పోయాడు. అంటే రాజకీయాలలో ఎలక్షన్లప్పుడు కృతజ్ఞతలు ఉండవు, విశ్వాసాలు ఉండవు, నమ్మకాలు ఉండవు, థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. నేను ముఖ్యమంత్రి కావాలంటే, నేను క్యాబినెట్ ఫామ్ చేయాలంటే ఎవడు గెలుస్తాడో వానికే ఇవ్వాలి. ఇట్లుంటుంది అన్నట్టు. దాన్ని తప్పని మనం అనలేము. ఎందుకంటే తెలంగాణ కోసం ఆయన చాలా హామీలు ఇచ్చిండు. బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు, 400 పథకాలు పెట్టిండు. ఆయన లక్ష్యాలన్నీ పూర్తి కావాలి కదా, ముఖ్యమంత్రి ఉండాలనే కదా. ఉండకపోతే ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు పేరుతో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అని. అంత సీరియస్గా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఈ 10 మందిని మింగేస్తాడని. ఆడున్న 63 మంది, 10 మంది పోతే గవర్నమెంట్ పడిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకున్నాడు. ఎన్నికల నియమావళి ప్రకారము, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము అది తప్పే కావచ్చు. కానీ కేసీఆర్ నేచర్ ఏంటంటే ముళ్ళును ముళ్ళుతో తీయాలనే నేచర్, మోసాన్ని మోసంతో కొట్టాలనేది. ఆ క్రమంలో మేమందరం కూడా అన్నాం, ఈ ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎందుకు ఇట్లా చేయడం అంటే కూడా రాజకీయాల్లో కొనసాగాలంటే తప్పదు అని చెప్పేసి.